ఈరోజు రాత్రి ఇజ్రాయెల్ వాళ్ళు తమ వైపు నుంచి ప్రతీకార దాడులు చేయబోతున్నామని ఒక వీడియో కూడా పెట్టారు. మేము 20 లొకేషన్స్ను టార్గెట్ చేస్తున్నాము. చాలా భీకరమైన దాడులు ఉంటాయి. ఈ ప్రాంతాలలో ఉండే మిలిటరీ ఫ్యాక్టరీలు. సో ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుతున్న విషయము, ఇరాన్ వాళ్ళు తమ వద్ద ఉండే 2000 బాలిస్టిక్ మిజైల్స్ అని చెప్పారు. సో ఒక దేశము వద్ద 2000 బాలిస్టిక్ మిజైల్స్ ఉండడము అనేది పొరుగు దేశాలకు చాలా ప్రమాదం. కానీ అమెరికా వాళ్ళు ఇస్తున్న ఇంటెలిజెన్స్ ఏమిటి? వాళ్ళ రిపోర్టు ప్రకారము 20,000 మిజైల్స్ ప్రస్తుతము ఇరాన్ వద్ద ఉంది. 20,000. సో టూ మచ్ అండి, టూ బిగ్. సో వీటిని పెట్టుకొని మీ పొరుగు దేశం ఇజ్రాయెల్ మీద వీళ్ళు దాడులు చేయడం మొదలు పెట్టారు అనుకోండి, మీకు పరిస్థితి ఏంటి? సో దాంతో ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఈ కన్ఫర్మేషన్ మాకు కావాలి. వాళ్ళు మా మీద అంటే ఇప్పుడు ఇరాన్ చేసిన పని చాలా పెద్దదండి. ఇప్పుడు హైఫా పోర్ట్ పక్కన ఉండే ఆయిల్ రిఫైనరీస్ మీద ఇరాన్ వాళ్ళు దాడులు చేశారు. అలాగే ఇజ్రాయెల్ వాళ్ళ రాజధాని జెరూసలేం, పవిత్ర జెరూసలేం నగరం, దాని మీద కూడా దాడులు ఉన్నాయి. కానీ ఇక్కడ తేడా ఏమిటి? ఇరాన్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేము ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ పోస్టుల మీదే, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మీదే దాడులు చేస్తున్నాము అంటున్నారు. నిజము కాదండి. మీరు ఆ వీడియోలు చూశారు అంటే మీకు ఇరాన్ వైపు నుంచి వస్తున్న ఈ మిజైళ్ల వర్షం వరుసగా వచ్చి పడుతున్నాయి. ఒకవైపేమో ఐరన్ డోమ్ వెళ్ళి ఆ మిజైళ్లను ఆపే ప్రయత్నము, ఇంకొక వైపేమో మీకు వాటిని తప్పించుకొని ఇరాన్ యొక్క మిజైళ్ళు వచ్చి పడడం, ఎక్కడెక్కడో పడుతున్నాయి. అందుకే కదా ఈ బంకర్స్లో వీళ్ళు భజనలు పాడుతున్నారని చెప్పి మనం వీడియోలో మాట్లాడుతున్నాము. మరి వీళ్ళని ఆపాలి. ఇప్పుడు ఇరాన్ని ఆపాలి అంటే ఇజ్రాయెల్ వాళ్ళు తమ వైపు నుంచి 2 3 భీకరమైన దాడులు ఉంటాయి. లాస్ట్ టైం ఏమైంది? ఒక 12 ప్రావిన్సెస్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేశారు. మీకు వీళ్ళ కమాండర్లు శాస్త్రవేత్తలతో కలిపి 200 మంది మరణించినట్టుగా వార్తలు. ఇప్పుడు ఇదే ఇరాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంతంత మందిని మీరు పొట్టన పెట్టుకున్నారు, మళ్ళీ మేము దాడులు చెయ్యకూడదు అంటే ఎలా కుదురుతుంది? ఇది జరగదు కదా. కానీ మరి రిటాలియేషన్ అంటాం కదా, ప్రతీకార చర్య, ఈ కౌంటర్ అఫెన్సివ్, ఇవన్నీ చూసారనుకోండి, ఇజ్రాయెల్ వాళ్ళు వీళ్ళది ఒక స్టైల్ ఉంటుందండి. వీళ్ళు ముందే చెప్తారు, మీకు మోజాద్ అంటేనే ముందే చెప్తారు, మేము ఇది చెయ్యబోతున్నాము, కుదిరితే మీరు ఆపుకోండి. అలాగా మీకు ఒక వీడియోలో 20 లొకేషన్స్, ఇక్కడ మా దాడులు ఉంటాయి, ఇక్కడ నివసించే ప్రజలు, అంటే ఈ వీడియో ఎప్పుడైతే విడుదల అయ్యిందో మీకు తెలుసో తెలియదో, మీరు వార్తలు చూశారు అంటే తెహరీన్ అనండి, అలాగే వీళ్ళు చెప్తున్న లొకేషన్స్లో ఉండే ప్రజలు ఆల్రెడీ ఇరాన్ను విడిచిపెట్టి పారిపోతున్నారండి. ఇదే ఇజ్రాయెల్కి కావాలి. వాళ్ళు అక్కడ ప్రజల మిలిటరీ ఎస్టాప్ చూడరండి, మీకు గుంపుగా ఎవరైనా కనిపిస్తే మీకు మిజైల్ విసిరేస్తారు. ఇజ్రాయెల్ వాళ్ళ స్టైల్ ఇది. ముందు ప్రజలను భయపెడతారు. ప్రజలను భయపెట్టడంతో ప్రజలు పారిపోతూ ఉంటే మీకు లోకల్ ప్రభుత్వం ప్యానిక్ అవుతుంది. ఇది వీళ్ళు గాజాలోనూ చెయ్యగలిగారు, పాలిస్తీనియాలో ఎన్నో నగరాలలో ప్రజలను భయపెట్టి, ఒక స్కూల్ ఉంటుంది, లోపల పిల్లలు చదువుకుంటుంటారు, నేరుగా వచ్చి ఒక మిజైల్ పడుతుంది, లోపల ఉండే పిల్లలందరూ మరణిస్తారు. మరణించడంతో ఏమవుతుంది? వాళ్ళ తల్లిదండ్రులు, లోకల్ అథారిటీస్, గవర్నమెంట్ అందరూ ప్యానిక్ అవుతారు. ఇక్కడ వాళ్ళు పిల్లలు కదా, చదువుకునే, ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు. ఇజ్రాయెల్ వాళ్ళకి, అమెరికా వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఉండవు. వాళ్లకు అక్కడ భయాన్ని సృష్టించాలి. 80% భయము, 20% మాత్రమే యుద్ధము. ఇది ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ అనుకరిస్తున్న ఒక స్ట్రాటజీ. సరిగ్గా ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారు? లోకల్గా నివసించే ప్రజలు మీరందరూ పారిపోండి, మేము దాడులు చెయ్యబోతున్నాము, రేపు మీ ప్రాణాలు పోయాయి అనుకోండి, మేము కాదు బాధ్యత, మమ్మల్ని మీరు నిందించకండి, ముందే చెప్తున్నాము, ఇరాన్ వాళ్ళు తప్పులు చేస్తున్నారు, మాపై దాడులు చేస్తున్నారు, దీన్ని మేము ఒప్పుకోము. కాబట్టి వాళ్ళు చేసిన దాడుల కన్నా ఎన్నో రెట్లు ఇది మేజర్గా ఉంటుంది. సో మీరు ప్రమాదంలో పడతారు, ఇరాన్ అనబడే దేశాన్ని మేము విడిచిపెట్టాము. ఇప్పుడు చాలామంది మిత్రులు, ఎందుకండి యుద్ధాలు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారు అంటే ఫ్రెండ్స్, ఒక ఫండమెంటల్ విషయాన్ని తెలుసుకోండి.
ఈ ఫండమెంటల్ విషయం ఏమిటి అంటే, ఇప్పుడు ఈరాన్ అని అంటే ఏంటి, ఒక ముస్లిం దేశం అని మనం అనుకుంటాం. కానీ ఈరాన్ అంటే పదే పదే నేను చెప్తూ ఉంటాను, ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్ అంటే. ఈ ఆరియన్స్ అనేవాళ్ళు మేమే ఈ ప్రపంచంలో సుప్రీం జాతి అని నమ్ముతారు. వీఆర్ ద సుపీరియర్ పీపుల్ ఆన్ ఎర్త్. ఆర్యన్ అంటేనే ద నోబుల్ వన్ అని కదా అర్థం. ఆర్యుడు అంటేనే చాలా చాలా ఉన్నతమైన వాడు. కాబట్టి ఈ ప్రపంచంలో మేమే ఉన్నతమైన వాళ్ళమని వాళ్ళు నమ్ముతారు. కానీ ఇవాళ వాళ్ళు కన్వర్ట్ అయి ఉన్నారు. కానీ ఇస్లామిక్ వరల్డ్లో మీకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ చూసారా, అక్కడ మీటింగ్స్లో వాళ్ళు ఇదే మాట్లాడతారు. ఈ ఈరాన్ ఉంది చూసారా, వీళ్ళు నిజమైన ముస్లింలు కారండి, వీళ్ళు ఆర్యులు, వాళ్ళ బ్లడ్లోనే వాళ్ళ డిఎన్ఏలోనే ఇది ఊరిపోయి ఉంది, వాళ్ళను మనం కంట్రోలే చెయ్యలేము. ఇప్పుడు నేను సుప్రీంగా ఉన్నప్పుడు నేను ఎవరి మాట వింటానండి? వినను కదా. ఇది ఈరాన్ యొక్క స్టేచర్. మళ్ళీ ఇటువైపు చూశారు అనుకోండి, ఇజ్రాయెల్ యూద దేశం. ఈ ప్రపంచంలో ఉన్న మతాలకంతా కూడా అధిపతి లాంటి వాళ్ళము మేము. ఇది యూదులు నమ్ముతారు. వీఆర్ ద సుప్రీం రేస్ అని చెప్పి యూదులు నమ్ముతారు. సో మీకు ఈ ఆధిపత్య పోరులో ఒకవైపు యూరోప్ అనండి, ఇంకొకపై వెస్టర్న్ కంట్రీస్ అంటే అమెరికా, రష్యా, ఇవన్నీ కూడా మీకు యూరోపియన్స్ నివసించే దేశాలు కదా. కాబట్టి వీళ్ళు కొంతమంది ఈరాన్ వైపు, కొంతమంది ఇజ్రాయెల్ వైపు. క్లియర్గా కనిపిస్తుంది కదా. రష్యా వాళ్ళు ఎప్పుడు ఈరాన్కే సపోర్ట్గా ఉంటారు, అలాగే అమెరికా వాళ్ళు ఎప్పుడు ఇజ్రాయెల్కే సపోర్ట్గా ఉంటారు. సో ఇదే ఇక్కడ సిచ్యువేషన్ అండి. నేను గొప్ప ఈ ఫీలింగ్ వల్లే యుద్ధాలు ఈ ఫీలింగ్ ఎప్పుడు వీళ్ళకుంటుంది. 1వ ప్రపంచ యుద్ధము అనండి, 2వ ప్రపంచ ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కూడా. ఇప్పుడు జర్మనీ వాళ్ళని అడిగారు అనుకోండి, నాజీస్ అంటారు కదా. అంటే మేము సుప్రీం ఆరియన్స్, సేమ్ ఈరాన్ లాగే వీళ్ళందరూ కూడా ఒక రేస్కి చెందిన వాళ్ళే. కాబట్టే ఈ ఆధిపత్య పోరులో ఈ యుద్ధాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దీనిని మనం గమనించాలి. అంటే రష్యా అయినా అమెరికా అయినా వీళ్లకు సపోర్ట్గానే నిలబడాలి. ఇవాళ పుతిన్ గారి వద్ద ఇష్యూ ఉందని పోయిన వీడియోలో మాట్లాడాను. దీని అర్థము ఏమిటి? పుతిన్ గారికి ఈరాన్ వాళ్ళు చేస్తున్న ఈ సపోర్ట్ గత 20 ఏళ్ల నుంచి కూడా రష్యాకు కావలసిన ఆయుధాలు, మీకు ఈ మిజైళ్ళు ఈరాన్ వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారండి. అంటే రష్యా వాళ్ళు ఒక దేశానికి పలానా మిజైల్ అమ్ముతున్నారు అంటే తక్కువ చవక ధరకు అవ్వాలి అంటే ఆటోమేటిక్గా ఈరాన్ వద్దే కొంటారు. కాబట్టే ఈరాన్ వద్ద ఇవాళ 20,000 మిజైల్స్ ఉన్నాయి. 12 రకాల అత్యంత ప్రమాదకరమైన మిజైళ్ళు ఇవాళ ఈరాన్ వద్ద. ఇదేంటి? రష్యా వాళ్ళ కోసం. కాబట్టే రష్యా ఎట్టి పరిస్థితుల్లో ఈరాన్ని విడిచిపెట్టదు. కాబట్టే రష్యా ఎట్టి పరిస్థితుల్లో ఈరాన్కి సపోర్టుగానే ఉంటారు. ఈ ధైర్యముతోనే అంటే మీకు పుతిన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా, అదే అందరూ మాట్లాడుతున్నారు. అంటే రేపు ఈరాన్ ప్రమాదంలో పడిందనుకోండి, వెంటనే మీకు రష్యా సైన్యం అక్కడికి వచ్చేస్తుంది. మరి ఇజ్రాయెల్ని కాపాడడానికి ఆల్రెడీ అమెరికా వాళ్ళ ఎయిర్ స్ట్రైక్ గ్రూప్స్ అనండి, మీకు అలాగే వాళ్ళ యొక్క పెద్ద పెద్ద యుద్ధ ఓడలు, మిజైళ్ళు సర్వము ఆల్రెడీ ఇజ్రాయెల్ వద్ద ఉండడము క్లియర్గా మనం చూడొచ్చు. అంటే అమెరికా వాళ్ళు ఆల్రెడీ ఇజ్రాయెల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏమేమి చెయ్యాలో చేసేస్తున్నారు. ఇప్పుడు రష్యా వాళ్ళు ఏం చెయ్యబోతున్నారు? మరి చైనా ఆయుధాలు ఆల్రెడీ ఈరాన్లోకి వస్తున్నాయి కదా. ఈరాన్ వాడుతున్న అతి శక్తివంతమైన మిజైల్స్ నార్త్ కొరియా కొలాబరేషన్తో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రష్యా, చైనా, నార్త్ కొరియా, ఈరాన్ వీళ్ళందరూ ఒక గ్రూప్గా కలిసిపోయారు. మరి ఇటువైపు అమెరికా వాళ్ళు నిలబడ్డారు. యూకే వాళ్ళు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని ఇజ్రాయెల్కి పంపించబోతున్నారని చెప్పి ప్రస్తుతం వార్తలు. అంటే ఒక్కొక్క దేశం యుద్ధములో ఎలా పాలు పంచుకుంటున్నారో చూడండి. సో దీనినే మనము ప్రపంచ యుద్ధము అని మాట్లాడతాము. కరెక్ట్గా అలాంటి ఒక సినారియోని ఇవాళ మనం చూడగలము. సో ఇదంతా కూడా రష్యా యొక్క నిర్ణయం. పోయిన వీడియోలోనూ ఇదే మాట్లాడాను. ఇవాళ కూడా మనకు వస్తున్న రిపోర్ట్స్ రష్యా ఏం చెయ్యబోతుంది, ఒకవేళ ఓపెన్గా మేము ఈరాన్కి సపోర్ట్గా ఉన్నాము అంటే ఈ యుద్ధాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీకు ప్రతిరోజు కూడా ఇలాంటి వార్తలే. మీకు ఎంతమంది చనిపోబోతున్నారు, మీకు ఏ లెవెల్లో ఎకనామిక్ క్రైసిస్ ఉంటుంది, ప్రపంచమంతా కూడా ఎలా అతలాకుతలం అయిపోతుంది, దీనిని మనం చూడబోతున్నామా? మీకు ఏమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.